హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. మా పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నానండి. అయితే ఒక పాపని ఆఫ్టర్నూన్ తీసుకురావాలి, ఇంకొక పాపని 3:30కి అనమాట. సో ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది కదా, ఫస్ట్ చిన్న పాపని తీసుకొని రావాలి, జున్నుని. తను నర్సరీ, ఇంకా ఇది స్కూల్కి వెళ్ళే దారి అనమాట. సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి చూపిస్తున్నాను. సో చూడండి, ఇంకా వెళ్తూ వెళ్ళాలి. ఇట్లానే కొంచెం అంటే ఒక హాఫ్ అన్ అవర్ తవ్వ ఉంటుంది పోనీకే స్కూల్ దగ్గరికి. అయితే ఇంకా పోతుంటే దారిలో మళ్ళీ చెరుకు బండి అనేది కనబడ్డాడు. చూడండి, ఈయన దగ్గరనే ఎప్పుడు తాగుతుంటాము. ఇంకా పిల్లలు రాలేదు, పిల్లల కోసం ఆయన ఆగిండు. పిల్లలు లేరు కదా, సైలెంట్గా వెళ్ళిపోతున్నాయి. ఆయన అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నానండి. ఇవన్నీ అప్పుడు ఇల్లులు పోయినాయి, మళ్ళీ కట్టించినారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఇవన్నీ. మంచిగా కట్టుడైతే వచ్చిన వాళ్ళకైతే అదృష్టం. ఇంకా రాని వాళ్ళకి ఏం చేయలేము, వాళ్ళకు కూడా ఇస్తారు తర్వాత. కానీ మంచిగా ఉన్నది. ఇది అంతా గలీజ్గా ఉండే, ఎట్లా అంటే కాలువ మొత్తం మోరీలు అట్లా ఉండే అనమాట. ఇంకా ఇల్లు కట్టినాక ఈ మంచిగా కాలనీ టైప్ చేసినారు అందరూ. సూపర్ ఉన్నది. ఫస్ట్ అయితే చాలా ఘోరం అంటే ఘోరంగా ఉండే. ఇంకా చూడండి వస్తున్నాను. స్కూల్ అదండి, చూడండి గేట్ కనిపిస్తుందా, బొమ్మల గేట్. సో అదండి మా పిల్లవాళ్ళ స్కూల్. అయితే స్కూల్కి వచ్చిన ఇంకా పాప చూస్తే అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఇంకా పెద్ద పాప ఎక్కడి నుంచో చూసి నా దగ్గరికి అయితే వచ్చేస్తుంది, మెల్లగా ఏడుస్తుంది. ఇక్కడ నర్సరీ నుంచి సెకండ్ వరకు ఉంటుంది. అక్కడ కనిపిస్తుందా, చూపిస్తారు ఆగండి. ఇది ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి ఫస్ట్ సెకండ్ వరకు ఉంటుంది. అబ్బా, కార్ అయితే ఏమన్నా ఉందా, అమ్మా సూపర్ ఉంది. ఒక కారు ఉండాలి, బాగుంటుంది, ఎక్కడికంటే అక్కడ పోవచ్చు. ఇక చూడండి, ఇది కూడా స్కూలే. ఇంకా ఇది కూడా స్కూలే అండి, మా పాప వాళ్ళ స్కూల్ ఇదంతా. ఇక్కడ 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉంటుంది స్కూల్. చూడండి, ఇది యురేకా మోడల్ స్కూల్ అనమాట. 10th వరకు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం మొత్తము. చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నా ఇందులోనే, కాకపోతే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాక మళ్ళీ వేరే స్కూల్లో చదువుకున్నా. నేను మొత్తం గవర్నమెంట్ స్కూలే చదువుకున్నా అండి, మొత్తం గవర్నమెంటే. అయితే నేను యాక్చువల్లీ పోలీస్ లైన్కి అయితే వెళ్తున్నానండి. ఎందుకు అని అంటే మా పిల్లలకి కలర్స్ అయిపోయినాయి. అయితే కలర్స్ తీసుకురావడానికి అని చెప్పి నేనైతే పోతున్నా అండి. అన్ని టైప్స్ తెచ్చినా కూడా ఖరాబ్ చేస్తున్నారు పిల్లలని. ఏమనంటే పరిశాను, కొట్టినా కొట్టకుండా అదే లెక్క చేస్తారు. ఇప్పటికీ చాలా కొనిపించిన పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్స్, ఇంకా స్కెచ్లు అయితే చెప్పొద్దు. స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 1 year అవుతుంది. అప్పటి నుంచి ఉంటూనే ఉన్నా, అన్నీ ఖరాబ్ చేస్తూనే ఉన్నారు. ఏమనాలి, ఇక ఏమనలేం కదా పిల్లలు ఇంకా. సో ఇలా వెళ్తా ఉంటే పోలీస్ లైన్ వస్తుంది. ఒకప్పుడు ఇదంతా చాలా ఘోరంగా ఉండే ఏరియా మొత్తం కూడా. ఇక్కడ రావడానైతే మంచిగా అయిపోయింది, చాలా బాగుంది ఇప్పుడైతే ఏరియా. ఒకప్పుడైతే మొత్తం బుడద, దోమలు, గుంతలు, ఎక్కడ నించోలన్నా గలీజ్గా అనిపిస్తుండే. రాను కాలం మారుతుంది అంటే నిజమే అనాలా. ఇదంతా డెవలప్ అయింది మొత్తం, చాలా అంటే చాలా గలీజ్గా ఉండే. ఇక్కడ అన్ని చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి. చూస్తూ ఉన్నారు కదా, కంపెనీలు ఉన్నాయి. షాపు మధ్యలో ఒక షాప్ ఉంటుంది, జనరల్ స్టోర్ అండి ఇది వచ్చేసి. ఈ షాప్ ఇప్పటికీ 3 జాగాలలో మారింది. సో ఇక ఫైనల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ చెత్త బండి ఉందండి. ఇంకా ఉన్న వాళ్ళందరూ చెత్త వేస్తారు. కొంతమంది కిందకి వచ్చేస్తారు, కొంతమంది వాళ్ళేవో వేసుకొచ్చుకోవాలా, ఎవరు ఓపిక వాళ్ళది. పోతా ఇంకా పోతూనే ఉండాలా. ఇంకా కొంచెం ముందుకు పోతే పోలీస్ లైన్ అంటారు, ఇంకోటి గన్ బజార్ కూడా అంటారండి. సో ఇట్లనే పోవాలా. ఇది వచ్చేసి రేషన్ షాప్ అండి. ఇది రేషన్ షాప్, 2 ఉన్నాయి ఒక్క దగ్గరనే. మాదైతే ఇక్కడ కాదు, మాది వేరే దగ్గర. మాది మా ఇంటి దగ్గరనే ఉంటుంది, కొంచెం దగ్గరనే ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు రేషన్ షాప్కి ఇప్పటివరకు. అయితే యాక్చువల్లీ నా పేరే ఇంకా యాడ్ చేయలేదు మా దాంట్లో, చెయ్యాలి. కొత్తగా ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసినాము,
మరి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఇస్తారో దేవునికి ఎరికయ్యా. రావాలా దబ్బున, లేని వాళ్ళకి వస్తే మంచిగా ఉంటుంది దెబ్బ దెబ్బ కదండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే అవుతలేరండి. ఇది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక్క బటన్ నొత్తితే అయిపోతుంది. మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, సబ్స్క్రైబర్లు అయ్యారు, వ్యూస్ పెరిగిందనేసి. సరే, ఇది ఒక స్కూల్ అండి, ఇది స్కూల్ అండి. ఇది జిమ్ పాయింట్ అండి, జిమ్. ఇక్కడ మా ఆయన జిమ్ ఇక్కడే చేస్తాడు కానీ ఇప్పుడు పోతలేడు, బంద్ చేసిన. మస్తు బక్కగా అయిండు. నీ అమ్మ బక్కగా కూడా ఎందుకు, మంచిగా లడ్డుకు లడ్డు ఉంటేనే బాగుంటుంది అనేసి బక్క వద్దని చెప్పి నేను బంద్ చేసిన. ఇక పోతా 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 ఉండాలి. కొంచెం దూరమే ఉంటుందండి, పోవాలంటే బెజార్ వస్తుంది. ఇక్కడ అమ్మవారి ఏమో పూజ అవుతుంది, అందుకే శ్లోకాలు వినబడుతున్నాయి. మీరు కూడా మనసులో అంటే కోరుకోండి. తర్వాత వచ్చేసినండి పోలీస్ లైన్కి. అయితే వస్తూ 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 షాప్కి అయితే వచ్చిన. ఇది వచ్చేసి పెయింట్ డబ్బాల షాపు, ఈ గోల్డ్ షాపు. ఇదంతా పోలీస్ లైన్ అండి. ఇక పోలీసులు అన్నీ ఉంటాయి ఇక్కడ. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఒక షాప్కి అయితే వెళ్తా అని చెప్తా కదా, ఈ షాపే. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి, ఆల్ ఐటమ్స్ ఉంటాయి, ఏది కావాలంటుంది. సో ఫైనల్గా పోలీస్ లైన్కి అయితే వెళ్ళిన. అక్కడ కొన్ని స్టేషనరీ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి పిల్లల కోసం అయితే. ఇంకా తర్వాత స్కూల్కి అయితే వచ్చిన. ఇంకా పాప క్లాస్ రూమ్ ఇదనమాట, నర్సరీ. ఇంకా మా పాప అయితే రైటింగ్ చేస్తుందనమాట, అంటే టీచర్ ఏదో వర్క్ అయితే చేపిస్తుందంట. అయితే మళ్ళీ నన్ను చూస్తే ఆమె రాయదు, మళ్ళీ వెంటకి వచ్చేస్తుంది. అందుకని నేను కనిపించకుండా మెల్లగా వీడియో అయితే తీసుకున్నానండి. లంచ్ బ్రేక్, పిల్లలు అయితే లంచ్ చేస్తున్నారు, అందరిని ఇట్లా కూర్చోబెట్టి తినిపిస్తారు మంచిగా. ఇంకా మా పాప చూడండి అక్కడ ఇంకా రాస్తుంది. నేను మెల్లిగా ఆమె చూడకుండా వెనక నుంచి అయితే వీడియో తీసుకున్నానండి నేను. సో మా పాప ఏమన్నా చూస్తే ఇంకా అస్సలు రాయదన్నట్టు. ఇంకా ఫైనల్గా పాపకైతే చెప్పినారు మమ్మీ వచ్చిందని. ఇంకా తన బ్యాగ్ అయితే తీసుకొని వస్తుంది, అస్సలు ఆగదు. పుట్టి మర్చిపోయింది ఆగంలా, మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇక వచ్చింది చూసినావు, ఒక చేతిలో పుట్టి ఒక చేతిలో బ్యాగు. మమ్మీ నాకు ఏం తెచ్చినావు కవర్లా ఏంటిది, ఇంకా కవర్ కనిపిస్తా కదా ఆమెకి ఏదో తెచ్చిన అనేసుకుంటుంది ఇంకా. సో తనైతే కవర్ చూసి నాకు చూపి అంటే ఆగు చూపిస్తా అని చెప్పేసి పక్కకు బ్యాగులు పెట్టి తనకే కవర్ ఇచ్చిన. సో తనకి క్లే అంటే చాలా ఇష్టం అండి. అక్కడ దొరికింది 10 రూపీస్ అంటుంది. అది ఒక్క రోజు కూడా ఉండదు, మొత్తం ఖరాబ్ చేసి పడేస్తుంది. ఇంకా చూడండి ఫుల్ హ్యాపీ ఎగ్జైట్ ఫీల్ అవుతుంది అనమాట. అంతే అండి. వీడియో బాగుందా? సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకొని ఉంటాను. బాయ్ బాయ్.